గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక సీరియస్ చర్చ జరుగుతోంది. అది మంత్రి నారా లోకేష్ తన పంతం నెగ్గించుకున్నారా? ఈ చర్చ వెనకాల ఒక బలమైన కారణం అయితే ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో వల్లభనేని వంశీ అటు వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రి నారా లోకేష్ తల్లి అయినటువంటి నారా భువనేశ్వర్ మీద చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ విషయంలో టీడీపీ చాలా సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం. అక్కడి నుంచి మంత్రి నారా లోకేష్ కూడా నా తల్లిని కన్నీరు పెట్టించిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమనే ఒక సంకేతం అయితే బలంగా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో సైతం అదే విషయాన్ని ప్రస్తావిస్తూ వెళ్ళారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు గడిచింది. ఈ నేపథ్యంలోనే మంత్రి నారా లోకేష్ ఆదేశాలతోనే ఇలా వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది జరిగిందన్న ఒక చర్చ బలంగా నడుస్తోంది. మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వంలో ఏ స్థాయిలో ఉన్నారు, ఎంత బలంగా ఉన్నారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వంశీని అరెస్ట్ చేసి నిన్న విజయవాడ తీసుకొచ్చారు. నిన్న అర్ధరాత్రి ఆయన జైలుకు పంపించడం జరిగింది. 2 వారాల రిమాండ్ మీద. ప్రస్తుతం ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు వంశీ మీద పెట్టిన కేసు మనం చూస్తే అసలు కేసు వేరు, ఆ తర్వాత వచ్చిన అసలు రెండో వ్యవహారం అనేది వేరేది మనకి తెలుస్తూనే ఉంది. ఫస్ట్ వ్యవహారం చూసుకుంటే గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి ఘటనలో వంశీని A71గా చేర్చడం జరిగింది. అయితే ఈ కేసు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఫిర్యాదుదారు అయినటువంటి సత్యవర్ధన్ని బెదిరించిన వ్యవహారం ఏదైతే ఉందో అందులో ఇప్పుడు కొత్తగా వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. గత కేసు ఏదైతే ఉందో ప్రధానమైన కేసు, ఇందులో అరెస్ట్ కాకుండా హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ని తెచ్చుకున్నారు వంశీ. అందుకే ఈ రెండో కేసు పెట్టి ఇందులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో హైకోర్టుని వంశీ ఆశ్రయించే లోపే ఇక్కడ ప్రభుత్వం చురుగ్గా పావులు కదిపింది. హైకోర్టుని ఆశ్రయించి బెయిల్ తీసుకోకముందే అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వంశీ ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో మొత్తం పరిణామాలు కనుక చూసుకుంటే మంత్రి నారా లోకేష్ మాత్రం తన తల్లిని అవమానించినటువంటి వంశీని జైలుకు పంపి తన పంతం నెగ్గించుకున్నట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది.